పలిగిన వస్తువులు మరియు దరిద్రం. ఇంట్లో అస్సలు ఉంచకూడని 10 వస్తువులు. వాస్తు రహస్యాలు. నమస్కారం. మీరంతా గమనించారా? మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి. వాటిని వాడలేం, పడేయలేం. ఏదో ఒకరోజు బాగు చేయిద్దాంలే అని మూలల్లో పెడతాం. కానీ ఈ పలిగిన వస్తువులు, ఆగిపోయిన వస్తువులు కేవలం చెత్త కాదు. ఇవి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని నింపుతాయని, మీ ఆర్థిక, ఆరోగ్య, మానసిక జీవితాలను నాశనం చేస్తాయని మీకు తెలుసా? ఒక్క పగిలిన అద్దం మీ 7 సంవత్సరాల అదృష్టాన్ని దూరం చేస్తుందని ఎందుకు అంటారు? ఆగిపోయిన గడియారం మీ పురోగతిని ఎలా ఆపుతుంది? పాత విరిగిన ఫర్నిచర్ ఇంట్లో అప్పులను ఎందుకు పెంచుతుంది? ఈరోజు ఈ వీడియోలో పగిలిన వస్తువులు ఇంట్లో ఉంచడం వెనుక ఉన్న వాస్తు రహస్యాలు, వాటిని తొలగించడానికి అనుసరించాల్సిన పద్ధతులు మరియు వాటిని ఎలా సరిగ్గా పారవేయాలి అనే అంశాలను వివరంగా, లోతుగా చర్చిద్దాం. మీ ఇంట్లో సానుకూల శక్తి నిండాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడడం చాలా ముఖ్యం. వాస్తుశాస్త్రం దృష్ట్యా పగిలిన వస్తువులు. వాస్తుశాస్త్రం ప్రకారం ఒక ఇల్లు అనేది ఒక శక్తి కేంద్రం. ప్రతి వస్తువు దాని చుట్టూ ఉన్న శక్తి ప్రభావాన్ని ప్రభావితం చేస్తుంది. పగిలిన వస్తువులు ఈ ప్రవాహాన్ని అడ్డుకొని శక్తి స్తబ్దతకు కారణమవుతాయి. పగిలిన అద్దం మహాదోషం. నమ్మకం. అద్దం మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. పగిలిన అద్దం జీవితాన్ని ముక్కలు చేసి కలహాలు, దురదృష్టాన్ని తెస్తుంది. వాస్తుదోషం. ఇది ప్రతికూల శక్తిని అనేక రెట్లు పెంచి ఇంట్లో మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది. దీనిని వెంటనే తీసివేయాలి. పడేసే పద్ధతిని చివర్లో చూద్దాం. ఆగిపోయిన మరియు పనిచేయని గడియారాలు. వాస్తు ప్రకారం గడియారం పురోగతిని, కాలాన్ని, చలనాన్ని సూచిస్తుంది. ఇది ఆగిపోతే మీ జీవితంలో పురోగతి ఆగిపోతుందని భావన కలుగుతుంది. అదృష్టం ఆగిపోతుంది. దీనికి పరిష్కారం: పని చేయకపోతే వెంటనే బాగు చేయించాలి లేదా తీసివేయాలి. గడియారాలు ఎప్పుడూ ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంటే శుభం. పగిలిన పాత్రలు మరియు గాజులు. వాస్తుశాస్త్రం ప్రకారం పాత్రలు ధనానికి, అన్నపూర్ణాదేవి అనుగ్రహానికి చిహ్నం. పగిలిన వాటిలో తినడం లేదా ఉంచడం ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. నమ్మకం. పగిలిన పాత్రలను ఉంచుకుంటే ఇంట్లో సమృద్ధి ఉండదు, ఎప్పుడూ కొరతగానే ఉంటుంది. విరిగిన ఫర్నిచర్. వాస్తుశాస్త్రం ప్రకారం విరిగిన కుర్చీలు, బల్లలు, మంచాలు శారీరక, మానసిక అలసటను పెంచుతాయి. ఇది మీ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతను కూడా తగ్గిస్తుంది. మానసిక మరియు ఆధ్యాత్మిక కోణం. పగిలిన వస్తువులను తొలగించమని వాస్తు ఎందుకు చెప్తుందో తెలుసా? దీని వెనుక బలమైన మానసిక మరియు ఆధ్యాత్మిక కారణం ఉంది. అసంపూర్ణత మరియు నిరాశ. సైకాలజీ ప్రకారం మన కళ్ళ ముందు పగిలిన వస్తువులు ఉన్నప్పుడు మన ఉపచేతన మనస్సు, సబ్కాన్షియస్ మైండ్, మనం విఫలమవుతున్నామనే సంకేతాన్ని తీసుకుంటుంది. ఇది రిపేర్ చేయలేకపోయాం అంటే మనం ఏదో చేయలేకపోతున్నాం అనే భావన పెరుగుతుంది. దీని ప్రభావం ఇది నిరాశ, చిరాకు మరియు ప్రేరణ లోపానికి దారితీస్తుంది. గతం యొక్క భారం. ఆధ్యాత్మికం. ప్రతి వస్తువు దాని చుట్టూ ఒక శక్తిని, ఒక జ్ఞాపకాన్ని కలిగి ఉంటుంది. పగిలిన వస్తువులు తరచుగా చెడ్డ జ్ఞాపకాలను, కోల్పోయిన వాటిని గుర్తు చేస్తాయి. ముందుకు కదలకపోవడం. పాత విరిగిన వస్తువులను అంటిపెట్టుకొని ఉండడం అంటే గతాన్ని వదిలి ముందుకు సాగడానికి నిరాకరించడం. ఇది కొత్త అవకాశాలను రాకుండా అడ్డుకుంటుంది. పగిలిన విగ్రహాలు, పూజా వస్తువులు. నమ్మకం. పూజా గదిలో పగిలిన దీపాలు, విరిగిన విగ్రహాలు లేదా చిరిగిన దేవుని చిత్రాలు ఉంటే అది అశుభం.
శక్తి అక్కడ కేంద్రీకృతం కాకుండా విచ్ఛిన్నమవుతుంది. ఆచారం: విగ్రహాలు పగిలితే వాటిని వెంటనే గౌరవప్రదంగా నదిలో కానీ పవిత్ర ప్రదేశంలో కానీ నిమజ్జనం చేయాలి. వీటిని మరమ్మత్తు చేయకూడదు. ఇంట్లో అస్సలు ఉంచకూడని టాప్ 10 పలిగిన వస్తువులు. ఈ 10 వస్తువులు మీ ఇంట్లో ఉంటే వాటిని మీరు అత్యవసరంగా తొలగించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి మీ పురోగతిని, శాంతిని నేరుగా అడ్డుకుంటాయి. పగిలిన లేదా పగుళ్ళు ఉన్న అద్దాలు, ఆగిపోయిన లేదా పనిచేయని గడియారాలు, విరిగిన లేదా చిల్లులు పడిన పాత్రలు, పగిలిన గాజు వస్తువులు, పనిచేయని లేదా పగిలిన ఎలక్ట్రానిక్ వస్తువులు, పాత మొబైల్స్, టీవీలు, ఫ్యాన్లు, విరిగిన ఫర్నిచర్ లేదా డోర్స్, ముఖ్యంగా మెయిన్ డోర్, పగిలిన దేవతా విగ్రహాలు లేదా చిత్రాలు, పనికిరాని తాళాలు లేదా కీలు. ఇవి అడ్డుకు ఆటంకాలు సృష్టిస్తాయి. పగిలిన పెంకులు లేదా టైల్స్. ఇవి ఇంటి యజమాని ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. చిరిగిన లేదా పాత దుస్తువుల కుప్పలు. దానం చేయలేనివి లేదా ఉపయోగపడనివి ఇంట్లో ఉంచుకోకూడదు. ఆచారాలు మరియు తొలగింపు పద్ధతులు. కేవలం పడేస్తే సరిపోదు. ఆ ప్రతికూల శక్తిని తొలగించి ఆ స్థానంలో సానుకూల శక్తిని నింపడానికి కొన్ని ఆచారాలు పాటించాలి. పగిలిన వస్తువులను పారవేసే పద్ధతి. సమయం: పగిలిన వస్తువులను వెంటనే తొలగించాలి. ఆలస్యం చేయకూడదు. అద్దం: పగిలిన అద్దం ముక్కలను ఎప్పుడూ చేతితో తాకకూడదు. వాటిని ఒక నల్లటి గుడ్డలో చుట్టి నలుపు రంగు నెగిటివ్ శక్తిని పీల్చుకుంటుంది. వాటిని ఇంటి చెత్త డబ్బాలో కాకుండా ఇంటికి వీలైనంత దూరంలో పడవేయాలి. పూజా వస్తువులు. పలిగిన విగ్రహాలు నదీ జలాలలో లేదా శుభ్రమైన చెరువులో నిమజ్జనం చేయాలి లేదా మట్టిలో పాతిపెట్టాలి. శుద్ధి ప్రక్రియ: ఉప్పు నీటితో శుభ్రం. వస్తువును తీసివేసిన స్థలాన్ని కల్లు ఉప్పు కలిపిన నీటితో శుభ్రం చేయాలి. ఉప్పు ప్రతికూల శక్తిని పీల్చుకుంటుంది. ధూపం: ఆ ప్రాంతంలో సాంబ్రాణి, లోబన్ లేదా గుగ్గిలం ధూపం వేయడం ద్వారా వాతావరణాన్ని శుద్ధి చేయండి. దీపం: శుద్ధి చేసిన తరువాత ఆ స్థలంలో ఒక దీపాన్ని నూనె లేదా నెయ్యితో వెలిగించండి. వెలుగు సానుకూల శక్తికి చిహ్నం. ప్రత్యామ్నాయం రీప్లేస్మెంట్: పలిగిన వస్తువు స్థానంలో వెంటనే కొత్త వస్తువును ఉంచండి. ఉదాహరణకు, విరిగిన గడియారం స్థానంలో పనిచేసే కొత్త గడియారం. మనీ ప్లాంట్ లేదా తులసి మొక్కను ఆ స్థానంలో ఉంచడం ద్వారా సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచవచ్చు. గుర్తుంచుకోండి, వాస్తుశాస్త్రం అనేది కేవలం నియమాల సముదాయం కాదు. ఇది మన చుట్టూ ఉన్న శక్తిని నిర్వహించే కళ. పగిలిన వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం అంటే మీ భవిష్యత్తు అసంపూర్ణంగా ఉంటుందని మీ మనస్సుకు పదే పదే చెప్పుకోవడమే. ఈ రోజు నుంచే మీ ఇంటిని పరిశుభ్రంగా, పనిచేసే వస్తువులతో, సానుకూల శక్తితో నింపుకోండి. శుభ్రతతోనే సంపద ఉంది. ఈ వీడియోలో చెప్పిన అంశాలు మీకు ఉపయోగపడ్డాయని అనుకుంటున్నాను. మీ ఇంట్లో మీరు వెంటనే తీసివేయాలనుకున్న వస్తువు ఏది? కామెంట్లలో మాకు తెలియచేయండి. ఈ సమాచారం నచ్చితే వీడియోకు లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. శుభం కలుగుగాక.